నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని కూడా చేపట్టిందో దానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున హైదర్గూడకు సంబంధించినటువంటి రైతులైతే అక్కడ ధర్నా నిర్వహించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 68 మందికి రైతులకు సంబంధించినటువంటి 32 ఎకరాల భూమి కూడా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టులో కోల్పోతున్నామని, ఎటువంటి హామీ ఇవ్వకుండా, ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే తమ యొక్క భూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటుందంటూ వారైతే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక ఈ యొక్క రైతులు ఏదైతే ఆందోళన చేశారో దానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి కూడా వారిని కలిసి సంఘీభావం అయితే తెలిపినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే మామూలుగా ప్రజా అవసరాల కోసం, ఇటు రోడ్ల కోసం కావచ్చు, ఇతరత్ర పనుల కోసం కూడా మేము మా భూములను కోల్పోవడానికి అయితే సిద్ధంగా ఉంటాం, కానీ ఎటువంటి అవసరం లేకుండా, ఎటువంటి పరిహారం ఇవ్వకుండా మా భూములను ఇవ్వమంటే ప్రభుత్వం విచారితం తీసుకుంటే మేము ఊరుకోము, దీనికోసం ఎంత దూరమైన పోతాం, ఆందోళన చేస్తామంటూ కూడా రైతులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఏదేమైనా రైతులు మాత్రం తమకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, అది కూడా రాజేంద్ర నగర్లోనే తాము కోల్పోయిన భూములకు సరిసమానంగా భూములకు ఇవ్వాలంటూ కూడా వారైతే ఆందోళన చేశారు. ఇక దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రభుత్వం చేపట్టిన ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మాత్రం ఆది నుంచి కూడా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది. ఇక ఈరోజు రైతులు కూడా రోడ్డెక్కి ధర్నా చేయడంతో ఇది మళ్ళీ ప్రజల్లోకి అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అయితే ఏంది, అప్పుడు భూస్వీకరణ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే ప్రభుత్వానికి లాభం, ఎందుకంటే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్లు వస్తాయి. ఎప్పుడైనా అమ్మి కొన్నప్పుడు 6% ఉంటుంది కదా, 6% 3 లక్షల మీద వస్తుంది, అప్పుడు 6% 3 కోట్ల మీద ప్రభుత్వ ఆమ్దాని పెరుగుతుంది. అదే కాక ఎప్పుడైనా భూస్వీకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇవ్వాలి కదా, ఉన్న దాని మీద 2 ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండే ఎందుకు ఏడ్చుండు, ఉన్నది ఎంతో చాలా తక్కువ ఉన్నది, దాని మీద 2 ఇస్తారంట. అయితే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళోసారి లెటర్ రాస్తాను. అండ్ నేను అనుకుంటున్నా, నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేస్తారని. కానీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది అవును, ఇందులో కూడా 98 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీరు ఆపొచ్చు కదా, అది ఆగితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఒక నిమిషం, అది ఆగితే ఇంకా ఎక్కువ ప్రైవేట్ భూములు తీసుకుంటారు. ఒకవేళ అది ఆగితే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆపుతుంది, నేను చెప్తాను, ఇవ్వద్దని చెప్తాను నేను, కానీ మన చేతిలో లేదు. ఒకవేళ నేను అది ఆపుతాను అనుకోండి, నేను తప్పనిసరిగా చెప్పిన, అక్కడ కూడా చెప్పిన, ఆ డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వకుంటే ఇవ్వద్దు, అందరికి న్యాయం అయ్యేటట్టుంటే ఇవ్వాలి. డిఫెన్స్కు లాభం న్యాయం ఉంటుంది, దేశ సురక్షత ముఖ్యము. వాళ్ళకి ఇది తీసుకొని వేరే ల్యాండ్ ఇస్తుండొచ్చు, వాళ్ళు ఒప్పుకుంటుండొచ్చు. కానీ ఒకవేళ అది చేస్తే, అరే ఇది ల్యాండ్ దొరకలేదు కదా, మాకు ఇన్ని ఎకరాలు కావాలి అని మొత్తం ప్రైవేట్ తీసుకుంటారు. ఆ డేంజర్ కూడా ఉన్నది. ఇంకోటి 25%, స్టేట్ గవర్నమెంట్ 75% అంటున్నారు. అది నిజమా కాదా? అసలే కాదు. ఒకవేళ అదైతే మేము ఆపుతాం. ఒకవేళ నిజంగానే అదైతే 100% మేము ఆపుతాము, న్యాయమయ్యేటట్టు చేస్తాము, కేంద్ర ప్రభుత్వం న్యాయమయ్యేటట్టు చేస్తాము. నాకు తెలియదు అది. ఇంకోటి, ఇది ఇటువంటి వాటిని రాజకీయ అవకాశం కొరకు వాడుకోవద్దు. బాధాకరంగా ఏముందంటే, మొన్న ఫార్మాసిటీలో 4000 ఎకరాలు తీసుకొని ఏడ్స్తుంటే నోట్లో చాక్లెట్ పెట్టడానికి 4 లక్షలు ఇచ్చింది. హైదరాబాద్లో ఆడ 5 కోట్ల ఎకరం ఉంటే వాళ్ళకి 9 లక్షలు ఇచ్చిండు ఏడ్స్తుంటే. అక్కడ సీతారాం నగర్లా, ఇంకా మల్లన్ సాగర్ అయితే ఊరు నూనె ముంచేసిన వాళ్ళు, అక్కడి నుంచి పోలీస్ పెట్టి తరిమేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇది రాజకీయ అవకాశం మారితే అది వీళ్ళ పోరాటం డైల్యూట్ అవుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. మేము ఇంతవరకు ఇటువంటి పని చేయలేదు. ఇంకోటి ముఖ్యమైన విషయం, మాకు చాలా సంతోషం, బీజేపీ వాళ్ళకి ప్రత్యేకంగా మూసీ సుందరికి రేవంత్ రెడ్డి గారు అన్నారు మూసీ సుందరీకరణ చేస్తామని, మాకు సంతోషం. ఇంకోటి అన్నాడు, మోడీ గారు ఎట్లయితే సాబర్మతిని సుందరీకరణ చేసిండ్రో అట్లనే చేస్తాం, ఇంకా సంతోషం. మోడీ గారు చేసినప్పుడు భూస్వీకరణ కాలేదా? అయింది. మోడీ గారు చేసినప్పుడు 60,000 మంది, కొంతమంది పేదోళ్ళు, ఎంతోమంది ముస్లిం కుటుంబాలు ఆ ఇల్లీగల్ అంటే వాళ్ళకి భూమి లేదు, పేదోళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటుండ్రు. ఎంతమంది, 1, 2, 1000 కాదు, 60,000 మందిని అక్కడి నుంచి సాబర్మతి నది నుంచి పక్కకు తరిమేయలేదు. వాళ్ళని నొప్పించిండు, వాళ్ళని నొప్పియలేదు. ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తి ఇంత సడన్ గా వచ్చి మూసీ అభివృద్ధి చేస్తాం గాంధీ సరోవర్కి అని చెప్పడం న్యాయం కాదు.
సీఎం అభివృద్ధి చేయాలంటే మన రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మేము తాజాగా గత 5 సంవత్సరాలలో ఎన్నో నిధుల కోసం మన డివిజన్లు కూడా అభివృద్ధి చేయాలని ఎంత ప్రాధేయపడ్డా ఏం చేసినా కొంచెం కూడా పన్ను ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి కొంచెం పన్ను కూడా విడుదల చేయని ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని గాంధీ సరోవర్ కట్టమని అడిగినారా? ఇంతమంది పేద ప్రజల పొట్టగొట్టి వాళ్ళు ఈ గాంధీ సరోవర్ చేయడం సమంజసం కాదు. అదేవిధంగా చూసుకుంటే మా తాతల ముత్తాతల ఆస్తి మా పిల్లలకు ఇప్పుడు మా అత్తమామలు చేసిన పొలం పనులు మా పిల్లలకు కొంచెం ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్లకు ఏదో కొంచెం సాయంగా ఉంటుందని మేము ఆశపడ్డాము. ఇప్పుడు బూర్దిలో పోసిన పన్నీర్ లాగా కావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు బతుకు తెరవే దీని మీద. మా పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు, వాళ్ళకి జాబులు లేవు, ఎవరు కూలి చేసుకుంటారు. ఏదో మొన్న దాకా యూసమే చేసారు. అప్పుడు వాగు వస్తుండే, అది సౌడమ్మ వాగు వస్తే అందులో నీళ్ళు తెచ్చుకొని తాగినాం, బతికినాం. నీళ్ళు రాకుంటే మేము కూడా ఆడపిల్లలు కూడా కూలి చేసుకొని బతికినాం. అట్లా నీళ్ళు పెట్టినాం. ఇది ఇప్పటిదాకా ఆ గుంటలు నీళ్ళు పెట్టినాక నువ్వు వచ్చి అప్పటిదాకా సర్వై చేస్తా, నోటీసులు ఇయ్యా అంటే కాదు కదా. మా పిల్లలు ఎట్లా బతకాలి? నువ్వు అప్పటిదాకా సర్వై చేసుకొని పోయినావు, నోటీసులు ఇయ్యవా? నోటీసులు ఇవ్వాలి ఇళ్ళలో, ఇవ్వకుండా సర్వై చేసుకొని పోయినావు. ఇప్పుడు నువ్వు తీసుకుంటా అంటే ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోము. మా భూమి మాకు ఉండాలి. సరే మూసిపడితే నువ్వు రోడ్డు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, అది దానికి ఒప్పుకుంటావు, కానీ మా భూములు మాకు ఉండాలి. సరే నువ్వు కోకపేటలో ఎట్లా తీసుకున్నావు? గవర్నమెంట్ పొలము ఏం రేటు తీసుకున్నావు మాకు ఆ రేటు కట్టి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఈడ కోకపేటలో కానీ రాజేంద్ర మండలంలో కానీ మాకు ఆడిస్తే ఒప్పుకుంటాం. మాకు ఇక ఉన్నది ఆధారం కానీ సారు మాకు ఎట్లా చేస్తే చేయగలిగే. మా పిల్లలు కళాకాశం చేసుకొని బతుకుతున్నారు. మా ఆధారం ఉన్నదే దాని మీద మేము పెద్ద మనుషులం అయిపోయినాము. 3 పీढ़ీలు 4 పీढ़ీలు గడిచిపోయినాయి. మేము కూడా పెద్ద పిల్లలు వ్యవసాయం కూడా చేస్తలేరు, ఇప్పుడు పనులు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఇంకా పని చేసుకొని బతుకుతున్నారు. అయినా మమ్మల్ని నడిపేది కూడా కష్టం ఉన్నది. దయచేసి నువ్వు ఎట్టగానే చెయ్యి మమ్మల్ని, కానీ ఇక మేమైతే చేస్తాం. ఇప్పుడు మేము మా తండ్రులు మాటలు మాకు ఇచ్చిండు. నేను ఇప్పుడు 92 ఏళ్ళున్నా. ఇప్పుడు నా పిల్లలను నేను దాని మీదనే ఆధారపడి, ఆ భూమి మీదనే ఆధారపడి చదువులు చదివియక, అది చదివియక, కూలి నాలి ఎద్దు గొడ్డు గోద అంతా మొత్తం ఈ కుటుంబాలన్నీ అందులోనే బతికి అందులోనే మేము పొద్దుగడిపినాం. మరి ఇప్పుడు మా బతుకు తెరువు గుంజుకుంటామంటే నువ్వు ఏం సీఎం, నువ్వు ఏం చేసినావు అన్ని అబద్ధాలు దొంగ మాటలు ఆడి సీఎం పోయి ఇవాళ మమ్మల్ని ఈ బాధలు పెట్టుకోము. ఇది ఇంత దానికంటే మమ్మల్ని ఈ మొత్తము ఈ 32 ఎకరాల భూమి ప్రజలు మొత్తము చూడు చేసి చంపేసిపోయినా మేలే ఉండే. ఇప్పుడు మంచి బతుకు పేరు పోతుందంటే ఇప్పుడు మీకు ఎటు పోవాలి? మేము మా బతికెట్లా, మేము ఎట్లా, మా పిల్లల బతికెట్లా, వాళ్ళ పిల్లల బతికెట్లా? ఎప్పుడెప్పుడైతే మూసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు, మేము ఒకటే విషయం అడుగుతాం, మీరు తీసుకున్నామంటే ప్రయోజనం ఏంది అని ఒక ప్రశ్న అయితే, రెండోది మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో ఏమి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎంత రైతులకు ఎన్ని ఇస్తారు, మీరు కట్టబోతున్న ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కానీ మా ప్రాంతానికి కానీ వచ్చే లాభం ఏందనేది నేను ప్రభుత్వానికి మొదటి రోజు నుంచి అడుగుకుంటూ వస్తున్నాను. ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు తీసుకొచ్చారు, ఆనాటి నుంచి నేను ఈ ప్రాజెక్ట్ వ్యతిరేక అనుమతులు అన్ని కూడా మేము తీసుకొని మొదలు పెడతామని ప్రభుత్వం కోర్టులో లేదు. ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తున్నది? మన భూముల కాడికి నోటీసులు ఇచ్చి దీన్ని అమ్ముకోవడానికి, విక్రయించడానికి కూడా లేకుండా నోట్లో మట్టి కొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక విషయం కూడా మేము ఎందుకు ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తున్నాం అర్థం చేస్తాం. ఏం చెప్తున్నంటే కనీసం 2 కిలోమీటర్లు రోడ్ వేయనికే చేత కాదు, మీకు కొత్త బ్రిడ్జ్ వేయనికే చేత కాదు, మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా ఫినిష్ చేస్తారంటున్నారు. ఒక కొత్త మేస్త్రి ఉంటాడమ్మా, మేస్త్రి ఎవరైనా మంచి పని చేసే మేస్త్రి ఎవరు ఉన్నారంటే ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకో ఇల్లు ఏదని ఇస్తాం, లేదా ఈ ఒక పని తర్వాత ఇంకో పని ఏదని ఇస్తాం. అసలు పనే శాతగాని మేస్త్రి ఉన్నారండి అనేది గుంపు మేస్త్రి అంటే ఇల్లు కట్టే మేస్త్రి అంటున్నారు. ఎవరైనా అసలు పనే శాతగాని మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏ ఇల్లు పని ఇస్తామా? ఒక్క పని కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక్క పని కూడా ఈయన చేయలేదు, మొదలు పెట్టలేదు, ఆఖరి దాన్ని ఫినిష్ కూడా చేయలేదు. ఆఖరి ఆ కాళేశ్వరం ఒక 2 పిల్లర్లు గుంగితే అది చేయని కూడా శాతం అయితే లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇన్ని వేల కోట్లు ఆయన చేస్తాడని నమ్ముదామా? ఆయనతో కాదు. మూసీ అనే ఒక ప్రాజెక్టు ముందర పెట్టుకొని అన్ని కాలయాపన చేయాలి, అన్ని కూడా పక్కన పెట్టి
ఏ అధికారంతో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మీరు మాకు పైసలు ఇచ్చిండ్రా? మా రైతులకు పైసలు ఇచ్చిండ్రా? ల్యాండ్ అక్విజిషన్ కట్టిరా? కట్టకుండా మీరు ఏ అధికారంతో మా భూములను తీసుకుపోయి ప్రావిషన్ లిస్టులో పెడతారు? మా ఏమైనా భూములు ఏమైనా అక్రమ భూములా? మా భూములు మీరు ఎట్లా మీరు తీసుకెళ్లి ప్రావిషన్లో పెడతారని అడుగుతున్నాను. ఏ హక్కుతో తీసుకుపోయి మీరు ప్రావిషన్లో పెడతారు? ఎన్నో ఆశలతో ఎందుకు అమ్ముకోలేదు మనం భూములు చెప్పండి? పిల్లలకు ఆసరా అవుతుందనే కదా. ఉన్న తరాలకు 2 రూపాయలు, ఒక 1000 గజాలు 2000 గజాలు ఎకరం అప్పచెప్తే ధైర్యం ఉంటుంది. సిటీ పక్కనే ఉన్నాం కదా, కోట్ల రూపాయలు ఉన్నది అని ధైర్యంతోనే కదా మనం అప్పచెప్పింది. ఆ ధైర్యం మీద కొట్టడానికి మీకు అధికారం ఎవరిచ్చారు ముఖ్యమంత్రి గారు? నిజంగా మీతోనైతే, నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఏకదాటిగా అందరూ కూర్చోబెట్టి ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఎంత ఉన్నది, ఎంత ఇవ్వాలని ఫేస్ టు ఫేస్ కూర్చొని సెటిల్ చేసి అయ్యేపోతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇప్పుడే నేను అక్కడ కూర్చున్న కాడ చెప్తున్నా, ప్రభుత్వం కాడ సిల్లి గవ్వలేదు. మీరు అనుకుంటున్నారేమో, కొంతమందికి మా వాళ్ళు చెప్పారంటే ఆర్టీఓ 1500 కోట్ల రూపాయలు రెడీగా పెట్టామంటున్నారంట. 1500 కోట్ల రూపాయలు నిజంగా రెడీగా ఉంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ 7వ తేదీ మొదలు పెట్టుర్రు కదా.